పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు చేపడుతోంది. తొలుత హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు ప్రతీకారంగా యుఎస్ తాజాగా దాడులు చేపట్టింది. హర్ముజ్ కు సమీపంలోని ఇరాన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ కు చెందిన క్షిపణి డ్రోన్ల నిల్వ కేంద్రం, తీర ప్రాంత రాడార్ సైట్లపై తమ యుద్ధ విమానాలు దాడులు చేశాయని కూడా వెల్లడించింది. ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్న తరుణంలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతోంది. అసలు యుద్ధం ముగిసే అవకాశం లేదంటారా? పశ్చిమాసియాలో మళ్ళీ పరిస్థితులు మొదటికి వచ్చాయనుకోవచ్చు అంటారా? అంటే మీరు ఆలోచించవలసింది ఏంటంటే భౌగోళికంగా రష్యా, యుక్రెయిన్, ఇరాన్, అమెరికా. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినంత కాలం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అది దాని యొక్క సూత్రం. అది రష్యా యుక్రెయిన్ మధ్య ఎంత కాలం అయితే యుద్ధం జరుగుతుందో అంతకాలం ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరిగింది. అమెరికాకి అది ఎఫెక్ట్, అది చాలా నష్టమైంది. అమెరికా ఎఫర్ట్ తేలింది. అంచేత అమెరికన్స్ బాధపడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు అనుకోకుండా ఈ వెనిజులా వచ్చి పడిపోయింది వాళ్ళ మీద. ఆ వెనిజులాలో వాళ్ళు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు సంపాదించిన తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. ఇప్పుడు కనీసం 1,00,000-2 లక్షల మంది పైన చనిపోయారు భూకంపంలో. దాని అసెస్మెంట్ అంటాం. అసెస్మెంట్ బట్టి అక్కడ ఉన్న 8,900 అపార్ట్మెంట్లు కూలిపోయాయి. అవన్నీ లెక్క కడితే కనుక కనీసం 2 లక్షల పైనే జనాభా మిస్ అయిపోయి ఉంటారు. అక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్, అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి అక్కడ ఏ రకమైన స్థితిగతులతో ఉంటారు, ఎంతమంది నివసిస్తూ ఉండొచ్చు అనే అన్ని లెక్కలన్నీ అన్ని ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ రిపోర్ట్ లో వచ్చింది ఏంటంటే కనీసం 2 లక్షల పైన మనుషులు చనిపోయారని తెలుస్తుంది. సో ఆ లెక్కను చూసుకున్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో, అందుకే వాళ్ళు దే ఆర్ పుషింగ్ ఇజ్రాయెల్ ని పుష్ చేసేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితులను వాళ్ళని అటాక్ చేయకండి. వాళ్ళని అటాక్ చేయడం వల్ల మీకు ఉపయోగం లేదు. బేరూట్ లో మీరు డిఫరెంట్ ఇష్టం వచ్చినట్టు అటాక్ చేస్తున్నారు, అది వాళ్ళకి లేదు అని చెప్పి మీరు ఆపండి అని చెప్పి వాళ్ళు మొత్తానికి ఏదో అగ్రిమెంట్ ఏదో చేయిస్తున్నారు లెబనాన్ మీద అటాక్ చేయడం. కానీ ఒక యుద్ధం అనేది ఇలా ఆగదు, అది ఆగే పరిస్థితి కాదు. ఏదో ఒక చోట నిశ్చయంగా చేయాలి. ఇది సెప్టెంబర్, అక్టోబర్ లో ఏమైనా ఒక మళ్ళీ సెప్టెంబర్ లో చాలా విపరీతమైన యుద్ధం దాకా వెళ్ళిపోతుంది. అప్పటిదాకా చాలా విపరీతమైన యుద్ధానికి వెళ్తుంది. అమెరికా ఎందుకు ఆపిందంటే అమెరికా దగ్గర వెపన్స్ లేవు, ఆ బాంబ్స్ లేవు, అవేమీ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళకి 2-3 నెలల టైం కావాలి. ఆ టైం కోసం వీళ్ళు ఇలా ఎంఓయూ సంతకాలు పెట్టి ఆపారు. అది ఇరాన్కి తెలుసు, అది అమెరికాకి తెలుసు. ఇరాన్ యుద్ధం ఆగలేదని వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. వాళ్ళు యుక్రెయిన్ రష్యా మీద కొత్త అటాక్ మొదలు పెట్టింది కాబట్టి ఈ G7 అయిన తర్వాత అమెరికా నుంచి వెపన్స్ యుక్రెయిన్ కి అందాయి. సో దాని వలన ఏంటంటే వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇరాన్ అటాక్ చేస్తుంది. వాళ్ళు అక్కడ డిస్టర్బ్ చేస్తే వీళ్ళు ఇక్కడ డిస్టర్బ్ చేస్తారు. సింపుల్ ఫండమెంటల్ ఫార్ములా. సార్, మరి యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిలో మళ్ళీ నౌకలు రాకపోకలు నిలిచిపోతాయంటారా? 100% నిలిచిపోతాం. ఏం జరిగే పని కావాలి, ఎందుకంటే ఇరాన్ ని దాటించి రావడం అనేది ఇంపాసిబుల్. సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది సొల్యూషన్ అనేది ఇది ఒక సొల్యూషన్ అవ్వలేదు. ఆన్సర్ ఎత్తుకోకూడదు. వీళ్ళు ఆన్సర్ ఎత్తుకున్నారు, అది ఒక సొల్యూషన్ అడగాలి. యుద్ధం అనేది సొల్యూషన్ అడుగుతుంది, ఆన్సర్ అడగదు. ఆన్సర్ ఇస్తే ఆన్సర్ తో ఆగదు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి కూడా సంతకం పెట్టలేదు. పెట్టాడు, ఒక ఆయనేమో టెహరాన్ లో పెట్టాడు. సో ఆ రెండు జరిగే పనులు కావు. ఇది నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ ఫన్.
ఇట్ ఇస్ జోక్. వాళ్ళిద్దరూ సంతకాలు పెట్టి ఆపారు అనేది జోక్. నా ఉద్దేశం ప్రకారం జోక్. అలాంటిది ఎక్కడ జరగదు. అది జరిగే అలాంటిగా చేస్తున్నారంటే ఇది ఇంత ఇదైతే మాత్రం కాదు. సార్ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా తాజా పరిస్థితులు హర్ముజ్లో ఆయిల్ రవాణాపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయంటారు? ఆయిల్ రవాణా అంటే మొత్తం ఆయిల్ రవాణా స్తంభించినట్టే. ఇంకా ఇప్పుడు అలా స్తంభించి పడిపోతుంది. ఎందుకంటే అది దానికి స్మూత్ కావాలి. స్మూత్నెస్ లేకపోతే నిన్న వాళ్ళు సింగపూర్ ఆయిల్ ట్యాంకర్ మీద అటాక్ చేశారు. తర్వాత వాళ్ళు అన్ని అమెరికా రిటాలియేట్ చేసింది. అమెరికా రిటాలియేట్ చేసి వాళ్ళు పంపించరమ్మా. వాళ్ళు చేయరు ఇది. ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళు సర్పాస్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని సర్పాస్ చేసి వీళ్ళు ఎన్నో ఆంక్షలు విధించారు. వాళ్ళు ఆ ఇరాన్ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు పౌండ్ ఆఫ్ ఫ్లాష్. ఆ పౌండ్ ఆఫ్ ఫ్లాష్ వాళ్ళకి దొరికేదాకా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు. పశ్చిమ అమెరికా యుద్ధం చేయలేదు. దానికి బేస్ లేదు. ఎందుకంటే పక్క నుంచి వాళ్ళు యూరోపియన్ యూనియన్ సపోర్ట్ లేదు, యూకే సపోర్ట్ లేదు. యూకే ఆర్థికంగా దివాలా తీసేసింది. మొత్తం యూకే అంతా యూకే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అందుచేత 6 ప్రైమ్ మినిస్టర్లు మారారు. వాళ్ళ వల్ల అవ్వట్లేదు. వాళ్ళ వల్ల అవ్వదు కూడా. అది వాళ్ళకి ఏంటంటే యూకేలో ఒక ఆర్థికవేత్త ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ గా పదవి స్వీకరించి వాడు మొత్తం దాన్ని సెటరైట్ చేయాలి తప్పించి, లేదంటే మాత్రం జరగదు. యూకే పని ఆర్థిక ప్రకారం అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే యూకే సిచ్యువేషన్ వర్స్ట్ లో ఉంది. ఈ టైంలో యూకే కానీ యూరోపియన్ యూనియన్ లో ఉన్న కంట్రీస్ కానీ ఈవెన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ ఎవరు అమెరికాకి సహాయం చేసే స్థితిలో లేరు. వీళ్ళ సహాయం లేకుండా అమెరికా ఇరాన్ వార్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా కూడా యుద్ధం చేసే స్థితిగతులు లేవు. అమెరికా కూడా చాలా వరస్ట్ సీన్ లో ఉంది. పక్కన వాళ్ళకి వెనిజులాని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళే చూస్తున్నారు. సో వాళ్ళు బిజీ అయిపోయారు అందులో. వాళ్ళు మొత్తం మెకానిజం పెట్టుకోవాలి. వాళ్ళు చేయకపోతే మొత్తం ప్రపంచం అంతా వాళ్ళ మీద ఏదంటే దోషులుగా చలాయిస్తుంది. అంచేత ఇవన్నీ కమిట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. వాళ్ళ దగ్గర ఇది లేదు. కానీ ఈ రకంగా చూస్తే నా ప్రకారం అయితే ఈ యుద్ధం అయితే అంటే ఇప్పుడు అప్పుడే యుద్ధం ఆగే పరిస్థితి లేదంటారా? లేదు. 2027-28 దాకా ఆగదు. 2028 దాకా యుద్ధం ఆగదు. అంటే యుద్ధం ఆగకపోతే మరి ఈ ఎఫెక్ట్ భారత్ పై ఏ విధంగా ఉండబోతుంది అంటారు? చాలా వరస్ట్ గా ఉంటుంది. అది మొదటి నుంచి చెప్తాం. మనం ఎప్పుడూ పైప్ లైన్ వేసుకోవాలి. మనం పాకిస్తాన్ తో మాట్లాడుకుని పాకిస్తాన్ తో దౌత్య వ్యవహారం 1971 తోనే మనం ఇరాన్ తో మనకి స్పెషల్ దారి ఇచ్చేటట్టుగా చూసుకుని స్పెషల్ కారిడార్ ఏదైనా వాళ్ళతో టైఅప్ చేసుకుని పాకిస్తాన్ తో ఇరాన్ తో మనం వాళ్ళ దారి మీద తీసుకుని అక్కడనే చేయాలి. లేదా పైప్ లైన్ మనం ఒమాన్ తో చేసుకోవాలి. అది 35 ఏళ్ల క్రితం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చెప్పింది. 35 ఏళ్ల క్రితమే 2,000 కోట్లతో చేసుకోలేకపోయాం. వాళ్ళు చైనా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఆన్సర్ బదులు సొల్యూషన్ కనుక్కున్నారు. వాళ్ళు తుర్కమిస్తాన్, కజకిస్తాన్ వాళ్ళు ట్రైనింగ్ చేసుకున్నారు. వాళ్ళు అయిపోయింది. వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళకి హాయిగా వాళ్ళ సొల్యూషన్ వచ్చేసింది. చైనాకి ఇంకా ఆయిల్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే రోజు 15 ట్రైన్స్ వెళ్తున్నాయి. 14 రోజులు ట్రావెల్ చేసి వెళ్ళిపోతున్నాయి. అదే షిప్ అయితే కనీసం 38 రోజులు ట్రావెల్ చేయాలి. అదే ట్రైన్ 15 రోజుల్లో ట్రావెల్ చేస్తుంది. వాళ్ళు 10,245 కిలోమీటర్లు ట్రైన్ రూట్ వేసేసారు. సో అంచేత చైనాకి ఇప్పుడు ఇంక ఇబ్బంది లేదు. చైనాకి 15-20 ట్రైన్లు రోజు వస్తున్నాయి. రోజు వస్తే వాళ్ళకి అసలు ఆయిల్ ఇష్యూ లేదు. వాళ్ళు సొల్యూషన్ కనుక్కోవాలి. అంచేత సప్లై చైన్ మేనేజ్మెంట్ అప్పుడు కూడా సొల్యూషన్ కనుక్కోవాలి. మన 150 కోట్ల 150 కోట్ల మంది ప్రజలు, ఆ ప్రజలకు సొల్యూషన్ కనుక్కోవాలి. కానీ ఆన్సర్ వల్ల ఉపయోగం ఉండదు. మనకు అదే చెప్తాను. మన ఆర్థిక వ్యవస్థ తీరుతుందిలే కరెక్ట్ కాదు. మన ఏంటంటే ఆప్టిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ లో మనం మ్యాక్సిమైజేషన్ లో ఉన్నాం. అందువల్లనే మనకు ఆన్సర్ తెలుసు కానీ సొల్యూషన్ తెలియదు. సొల్యూషన్ కనుక్కోవాలన్న రాజకీయ నాయకులు ఎవరు లేరు.